రైల్వేలకు 31,000 కోట్లు. అంటే ఇది ఒకటే కాదు, చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదో ఒక రకంగా కిషన్ రెడ్డి గారిని అన్ని అబద్ధాలే మళ్ళీ ఈరోజున్న రైతులు అదొక పనికిరాని యాప్ పెట్టి మధ్య దళారులకు మీ కాంగ్రెస్ ఏజెంట్లకు కార్యకర్తలకు ఉపయోగపడేలాగా యూరియా బస్తాలు అమ్ముకుంటా రైతులు రోడ్డుకెక్కుతున్నారు. మొన్నటి వరకు 2 నెలలేమో ఎండలుంచిన వాళ్ళని వానల దడిచినరు, ఎండలు ఎండినరు, వడ్ల కొనుగోలు చేయలేదు. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వమే నేర్వడం. భారతదేశంలో సుమారు 40%, ఎంటైర్ భారతదేశంలో 40% ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. కావాలంటే కిషన్ రెడ్డి గారి సహకారం తీసుకోండి, మీకు ఎట్లైనా చేత కాదు. మా ఎంపీలు ఉన్నారు, మా ఎంపీలతో తీసుకెళ్ళండి, ఇంకొక 10 లక్షల టన్నులు ఎక్కువ తీసుకుంటారు. కానీ నువ్వేం చేస్తావు మరి? మొత్తం కేంద్రమే చేసినాక నువ్వేం చేస్తావు రాష్ట్రంలో? ఓహో, నలుగురు కొండల రెడ్డికి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డికి పంచేసినట్లు హైదరాబాద్. ఒకళ్ళకి ఈస్ట్, ఒకళ్ళకి వెస్ట్, ఒకళ్ళకి సౌత్, ఒకళ్ళకి నార్త్. హైదరాబాద్ని 4 ముక్కలు చేసి అన్నదమ్ములకు పంచేసినట్ల. ఇంతకు ముందు కుటుంబ పాలన అని నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఈరోజు హైదరాబాద్ని 4 భాగాలు చేసి ఈ 4 అన్నదమ్ములకు పంచేసి దొరికిన కాడికి దొరికినంత సెటిల్మెంట్ చేసుకుంటా, ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటా ఈరోజు కుటుంబ పాలన గురించి మీరు మాట్లాడతారా? సన్నధాన్యం ఇంకా అది కూడా ఎత్తేసినట్లు. ఇంకా 37 రకాలకి వెళ్ళి 8 రకాలు చేయమంటున్నావు. ఇప్పుడు ఎలక్షన్ కనుకుందేమో ఆ సన్న బియ్యంకు బోనస్ ఇస్తామని ఇంతవరకు సన్నధాన్యం కొనుగోలు చేసి 1859 కోట్లు బైకాయి పడ్డావు. అవి ఎప్పుడు ఇస్తావు చెప్పు? నువ్వు ఇవ్వాల్సినవి తీయు ప్రజలకు, రైతులకు, సన్నకారు రైతులకు, సామాన్య రైతులకు, చిన్నకారు రైతులకు. వాళ్ళని ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇంకా 2.5 సంవత్సరాలు గడిచిపోతుంది, 3 సంవత్సరాల దగ్గరకు వస్తున్నది అధికారం. మళ్ళీ గత యాసంగికి సంబంధించి 1159 కోట్లు, తాజాగా ముగిసిన యాసంగిలో 14 లక్షల టన్నులు కానీ 700 కోట్లు బకాయిలు పెట్టి అన్నదాతలకు ₹1 ఇవ్వకుండా ఆ డిలే ప్రాసెస్ చేస్తున్నాం. అదేమన్నా ఎక్కడన్నా వచ్చినాయంటే, కలెక్షన్స్ వచ్చినాయంటే చక్కగా ఢిల్లీకి వెళ్ళిపోవడం. రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టండి. బోనస్ ఇవ్వడం చేత కాదు, మళ్ళీ దానికి కూడా కొత్తగా ఇంకినావు 8 రకాల వడ్లే పెట్టాలని. మరి అప్పుడు ముందు చెప్పలేదు, అధికారం రాకముందు? ప్రతి చివరి గింజ వరకు కొంటామని, ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది మీరు కదా రేవంత్ రెడ్డి. అవన్నీ మర్చిపోయినావా? అపరిచితుల్లాగా తయారైనట్లు. తెలంగాణ ప్రజలు ప్రతిదీ మీరు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్నారు, గుండెలలో ఉంచుకున్నారు. ప్రజాస్వామ్యం కాబట్టి సమయం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ సమయం వచ్చిన రోజు ఇంకా మీకు మిగిలేది గతమే తప్ప భవిష్యత్తు అనేది ఉండదు. రాజకీయం, మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ తెలంగాణ ప్రజలు చర్మగీతం పాడతారు. మళ్ళీ రైతు భరోసా ఒకటి 15,000 అని చెప్పినాం. ఇంకా పెద్ద ఒక ప్రపంచ